హైదరాబాద్ లో గణేష్ నిమజ్జనాలు ముగింపు దశకు చేరుకున్నాయి. ఇప్పటివరకు సుమారు 2,60,000 విగ్రహాలు నిమజ్జనం చేసినట్టు అధికారులు తెలిపారు. ఇంకా 500 విగ్రహాలు మాత్రమే నిమజ్జనానికి మిగిలి ఉన్నట్టు సమాచారం. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి పాపన్న అందిస్తారు. హైదరాబాద్ ట్యాంక్ బండ్ మీద గణేష్ నిమజ్జనాలు అయితే క్లైమాక్స్కి వచ్చినట్టు చెప్పుకోవచ్చు. నిన్న ఉదయం 6 గంటలతోటి ఖైరతాబాద్ బడా గణేష్తో ప్రారంభమైన నిమజ్జనం మహా శోభయాత్రనైతే ఎండింగ్ వచ్చింది. ప్రస్తుతం మనం పీపుల్స్ ప్లాజా దగ్గర ఉన్నాం. ఇక్కడ ఇంకా ఒక 400-500 విగ్రహాలు మాత్రమే ఉన్నట్టు కూడా మనకు రోడెంబడి ఉన్న సంఖ్యను బట్టి తెలుస్తుంది. ఇక్కడ వచ్చిన భక్తులందరూ కూడా వాళ్ళ ఎండింగ్ పూజ చేసుకొని వాళ్ళందరూ కూడా హారతులు ఇస్తూ మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కోసం మేము వెయిట్ చేస్తామంటూ కూడా, అదేవిధంగా వాళ్ళందరూ కూడా ఆనందంగా ఉత్సాహంగా సెల్ఫీలు తీసుకుంటున్న విజువల్స్ కూడా మనం బిగ్ టీవీ స్క్రీన్ మీద చూడొచ్చు. నిన్నటి నుండి ఈ శోభయాత్రలను అయితే వాళ్ళు కొనసాగించినప్పటికీ వారి లోపల ఎటువంటి ఉత్సాహం అయితే ఇంకా కొనసాగుతూనే ఉంది. ఎందుకంటే గంటల తరబడి ఈ శోభయాత్ర కొనసాగినప్పటికీ ఇప్పటికీ ఇంకా వాళ్ళ ఉత్సాహం చూస్తుంటేనైతే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇంతకుముందే సీఎం రేవంత్ రెడ్డి కూడా ఈ శోభయాత్ర గురించి ట్వీట్ చేశాడు. అన్ని శాఖలకు కూడా కృతజ్ఞత తెలిపాడు. విద్యుత్ శాఖ, పోలీసు, ట్రాఫిక్, అదేవిధంగా జిహెచ్ఎంసీ ఎవరైతే ఈ నిమజ్జనంలో భాగస్వాములు అయ్యారో వాళ్ళందరూ కూడా కృతజ్ఞతలు చెప్పడం జరిగింది. ఎందుకంటే ఎటువంటి దురదృష్ట సంఘటనలు అయితే జరగకుండా, ఎటువంటి అసంఘటిత కార్యక్రమాలు జరగకుండా అయితే ప్రశాంతంగా ముగిసిందంటూ కూడా రేవంత్ రెడ్డి ట్వీట్ చేశారు. దాంతోపాటు సిటీ కమిషనర్ సివి ఆనంద్ కూడా ఇంతకుముందు ప్రెస్ మీట్ పెట్టేసి 40 గంటల పాటు కూడా మహాశోభయాత్రనైతే జరిగింది. చాలామంది పాల్గొన్నారు. సుమారు 2,60,000 విగ్రహాలను అయితే ఇక్కడ ట్యాంక్ బండ్ దగ్గర నిమజ్జనం చేసినట్టు సివి ఆనంద్ కూడా చెప్పారు. అందరికీ పోలీస్ సిబ్బంది తోటి అందరికీ కూడా కృతజ్ఞతలు చెప్పారు. ప్రస్తుతం మనం విజువల్స్లో చూడొచ్చు. ఇక్కడ పీపుల్స్ ప్లాజా దగ్గర ఉన్న ట్యాంక్ బండులను అయితే హుస్సేన్ సాగర్ నుంచి అయితే ఎవరైతే ఒకవైపు నిమజ్జనాలు కొనసాగుతున్నప్పటికీ మరొక వైపు అయితే ఆ విగ్రహాలను క్లీనింగ్ చేసే ప్రాసెస్ అయితే ఉద్రిక్తంగా కొనసాగుతుంది. వెంటనే ఒకవైపు విగ్రహాలను నిమజ్జనం చేస్తుంటే మరోవైపు నుంచి సపరేట్ యంత్రాలను పెట్టి ప్రొక్లైన్లను పెట్టి ఈ క్లీనింగ్ ప్రాసెస్ అయితే నడుస్తూ ఉంది. ఎందుకంటే ఇదంతా కూడా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో చేసిన గణనాథులు కాబట్టి మరోవైపు ఇక్కడనే వేసిన ప్లేస్లోనే మరొకసారి ఇంకొక గణనాథుని వేయాలంటే కూడా మునిగే అవకాశం ఉండదు. కాబట్టి వెంటనే అయితే ఈ జిహెచ్ఎంసీ అధికారులు ఇక్కడ క్లీనింగ్ ప్రాసెస్ చేస్తున్నారు. మొన్నటి నుంచి కూడా 5 రోజుల నుంచి ఈ నిమజ్జనం అనేది ప్రారంభమైంది. 5, 7, 9, 11 ఈ రోజుతోటి ఈ నిమజ్జన కార్యక్రమం ముగించబోతుంది. ఇంకొకటి ఏంటంటే ఈరోజు రాత్రి వేళలో మనకు చంద్రగ్రహణం ఉన్న సందర్భంగా సాయంత్రం లోపే వినాయకులన్నింటిలో కూడా నిమజ్జనం చేయాలంటూ కూడా భక్తులందరూ వెంటనే వాళ్ళు తీసుకొస్తూ ఇక్కడ నిమజ్జనం చేస్తున్నారు. ఎందుకంటే 11 రోజుల పాటు కూడా వాళ్ళు భక్తి శ్రద్ధలతోటి, భజన కీర్తనలతోటి, పాటలు భజనలతోటి అయితే వాళ్ళు అంగరంగ వైభవంగా పూజలు చేసినప్పటికీ ఈరోజు గంగమ్మ ఒడికి, ప్రకృతి ఒడికి గణనాథుడిని తీర్చడానికి అయితే తప్పలేదు. ఈరోజు నిమజ్జనం చేశారు కాబట్టి గణనాథుడు కూడా వారందరి మీద అనుగ్రహం, ఆశీస్సులు ఉండాలని వారందరూ కూడా కోరుకుంటున్నారు. ఇంకా ఈ సంవత్సరం గణేష్ పండగ ముగిసిన సందర్భంగా వచ్చే సంవత్సరం కోసం మేము వెయిట్ చేస్తామంటూ కూడా వాళ్ళందరూ భక్తి శ్రద్ధలతోటి అక్కడ పూజలు చేస్తున్న సందర్భం మనం స్క్రీన్ మీద చూడొచ్చు. ఇప్పుడే ఒక గణనాథుడు, మంచి మహారాజా గెటప్లో ఉన్న గణనాథుడు ఇప్పుడే గాల్లోకి లేచాడు. మెల్లమెల్లగా ఇక్కడ ఏర్పాటు చేసిన భారీ క్రేన్ తోటి అయితే మెల్లిమెల్లిగా ఇక్కడ ఉన్న హుస్సేన్ సాగర్ గంగమ్మ ఒడికి తీసుకువెళ్ళే ప్రయత్నం అయితే క్రేన్ చేస్తుంది. ఎప్పుడెప్పుడు గంగమ్మ ఒడికి వెళ్తానా అన్న లెవెల్లో చూస్తున్నట్టు కూడా గణేష్ మహారాజ్ అయితే అక్కడ వేచి చూస్తున్నాడు. భక్తులందరినీ కూడా నేను ఇప్పుడు వెళ్తున్నాను, బాయ్ టాటా అంటూ చెప్పిన సందర్భంగా కూడా మనకు స్క్రీన్ మీద కనిపిస్తుంది. ఈసారి సంతోషంగా వెళ్తున్నాను, వచ్చేసారి మరింత సంతోషంగా, మరింత ఉత్సాహంగానైతే గణేష్ ఉత్సవాలు చేయాలంటూ కూడా అందరినీ కోరుకుంటున్నట్టు కూడా గణేష్ మహారాజు గాల్లో ఎగిరాడు. ఇప్పుడే ఆ నిమజ్జనానికి అయితే సిద్ధంగా ఉన్నాడు. ఇంకొక 300-400 విగ్రహాలు మాత్రమే ఉన్న సందర్భంలో మహాశోభయాత్ర ముగుస్తుందన్నట్టు కూడా మనం చెప్పచ్చు. ఎందుకంటే ఇప్పటికే ముఖ్యమంత్రి, సిపి వీళ్ళందరూ కూడా ప్రెస్ మీట్లు పెట్టారు. అందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఒక్క జిహెచ్ఎంసీ కార్మికురాలి మృతి తప్ప ఇంకొక వేరే ఎటువంటి అసంఘటనీయ కార్యక్రమాలు అయితే జరగలేవు. సక్సెస్, ఈ మహాశోభయాత్ర సక్సెస్ అయిందన్నట్టు కూడా అందరూ హర్షం వ్యక్తం చేస్తున్న సందర్భం.
వీడియో జర్నలిస్ట్ రాజుతో ముగుల పాపన్న, బిగ్ టీవీ, జూబ్లీ హిల్స్ నుండి.